హాయ్ వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారం. చిన్న వెజిటబుల్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం. నాటి స్థానిక వెజిటబుల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుపోయే ముందు మన వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మన వీడియోస్కి సపోర్ట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియజేయగలరు. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అన్ని వెజిటేబుల్ యొక్క ధరలు మనం తెలుసుకుందాం. సో ముందుగా చిక్కుడు కిలో 20 నుంచి 25 రూపాయలు, ఆమ్ల కిలో 190 నుంచి 200 రూపాయలు, బేబీకార్న్ కిలో 40 నుంచి 60 రూపాయలు, బీన్స్ కిలో 30 నుంచి 45 రూపాయలు, వైట్ బీన్స్ కిలో 20 నుంచి 30 రూపాయలు, బీట్రూట్ కిలో 15 నుంచి 18 రూపాయలు, కాకరకాయ కిలో 20 నుంచి 35 రూపాయలు, పల్లెం వంకాయ కిలో 10 నుంచి 25 రూపాయలు, బాటిల్ బ్రింజల్ 25 నుంచి 35 రూపాయలు, గ్రీన్ వంకాయ 20 నుంచి 40 రూపాయలు, భుజాల వంకాయ 15 నుంచి 20 రూపాయలు, బటర్ బీన్స్ 50 నుంచి 60 రూపాయలు, క్యాబేజ్ 4 నుంచి 8 రూపాయలు, క్యాప్సికమ్ 20 నుంచి 50 రూపాయలు, క్యారెట్ 40 నుంచి 45 రూపాయలు, కాలీఫ్లవర్ 10 నుంచి 15 రూపాయలు, చోచో వంకాయ 15 నుంచి 20 రూపాయలు, గోరు చిక్కుడు 15 నుంచి 30 రూపాయలు, టెంకాయలు 30 నుంచి 55 రూపాయలు, దోసకాయ 20 నుంచి 35 రూపాయలు, స్వీట్ కార్న్ 15 నుంచి 25 రూపాయలు, బటర్ బీన్స్ 120 నుంచి 160 రూపాయలు, మునక్కాయలు 15 నుంచి 20 రూపాయలు, వెల్లుల్లి 140 నుంచి 160 రూపాయలు, అల్లం 40 నుంచి 50 రూపాయలు, బఠానీ 90 నుంచి 140 రూపాయలు, పచ్చిమిర్చి 40 నుంచి 60 రూపాయలు, దొండకాయలు 18 నుంచి 25 రూపాయలు, బెండకాయ 30 నుంచి 40 రూపాయలు, పచ్చి మ్యాంగో 10 నుంచి 25 రూపాయలు, నూకలు 15 నుంచి 25 రూపాయలు, ఆనియన్ 15 నుంచి 20 రూపాయలు, వైట్ ఆనియన్ 20 నుంచి 25 రూపాయలు, బీరకాయలు 20 నుంచి 35 రూపాయలు, బంగాళదుంప 15 నుంచి 25 రూపాయలు, స్వీట్ పొటాటో 10 నుంచి 15 రూపాయలు, ముల్లంగి 10 నుంచి 15 రూపాయలు, పొట్లకాయ 10 నుంచి 15 రూపాయలు, సొరకాయ 20 నుంచి 35 రూపాయలు, టమాటో 250 నుంచి 450 రూపాయలు, అరటి పువ్వు 15 నుంచి 20 రూపాయలు, అరటి దుంప 12 నుంచి 18 రూపాయలు, తినే గుమ్మడికాయ 5 నుంచి 10 రూపాయలు, లెమన్ 100 నుంచి 160 రూపాయలు, 100 పుదీనా 50 కట్టలు 100 నుంచి 120 రూపాయలు, కొత్తిమీర 50 కట్టలు 80 నుంచి 120 రూపాయలు, వరి వంకాయ 10 నుంచి 15 రూపాయలు పలికాయండి. సో మరికొన్ని వెజిటేబుల్స్ అయితే అలసందలు 45 రూపాయలు పలికాయి. అలాగే పచ్చి శనక్కాయ అయితే 50 నుంచి 60 రూపాయల వరకు ధరలు ఉన్నాయండి. కొన్ని వెజిటేబుల్ ధరలు అయితే మంచిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ వెజిటేబుల్ ధరలు అనేది రైతుల యొక్క తాజాదనం బట్టి రేట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయండి. ఇది రైతులు ముఖ్యంగా గమనించాలి. అలాగే మార్కెట్ టు మార్కెట్ రేట్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి. సో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.